మొదటి వచనం మనము చదువుకున్నాము. నేను చదువుతున్నాను, మీరందరూ కూడా గమనించండి. లూకా సువార్త 18వ అధ్యాయము మొదటి వచనం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవలెనని ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. చాలండి. ప్రభువారు మన బోధకుడు. ఆయన చేసి చూపించాడు. ఏదైనా ప్రార్థన ఎట్లా చేయాలా, ఎంతసేపు చేయాలా, ఏ విధంగా చేయాలా అనేది ఆయన మనకు రోల్ మోడల్, మనకు మాదిరి. యేసు ప్రభు 12 మంది శిష్యులతో ఆయన చెప్పే మాట ఏంటంటే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవలెనని వారితో ఈ ఉపమానం చెప్పాడంట. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించే ప్రతి ఒక్కరితో చెప్తున్న మాట ఏంటంటే, విశ్వాసులతో, దేవుని బిడ్డలతో, సంఘానికి వస్తున్న వారితో, బాప్తిస్మం తీసుకున్న వాళ్ళతో, క్రైస్తవులు అనబడే ప్రతి ఒక్కరితో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఇంక్లూడింగ్ సేవకులతో సహా ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, విసుకక నిత్యము ప్రార్థన చెయ్యాలంట. ప్రార్థన విసుక్కోకుండా నిత్యము ప్రార్థన చేయుచూ ఉండాలంట. మనము ప్రార్థన మానకూడదు, ప్రార్థన మర్చిపోకూడదు, ప్రార్థన నిర్లక్ష్యము చేయకూడదు. ప్రార్థించేటప్పుడు విసుగు రాకూడదు. ఇంతసేపా, ఇంత టైమా, విసుగు రాకూడదంట ప్రార్థన చేసేటప్పుడు. తర్వాత ప్రార్థనను నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థన అంటే మనము పట్టించుకోనట్లుగా ఉండకూడదంట. దేవుడు నాతో ఇప్పుడు మాట్లాడిన మాట అదే చెప్పమన్నాడు, ఇదే చెప్తున్నా. విసుకక నిత్యము ప్రార్థన చేయాల. దేవుడు కోరుకుంటున్నాడు అది. ఆయన కోరుకునేది. ఆయన తన శిష్యులకు, తను వెంబడిస్తున్న వాళ్ళకు, క్రైస్తవులకు, బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరికి దేవుడు చెప్పే మాట, ప్రార్థన చేయాల అనండి. ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ఏం చేయాలా? ఎట్లా ప్రార్థన చేయాలంట? విసుక్కోకుండా ప్రార్థన చేయాలంట. విసుగు రాకూడదు ప్రార్థన చేయాలంటే. ప్రార్థన చేద్దాం రా అంటే, కొంతమంది చూడండి, ప్రార్థన చేద్దాం రా అంటే విసుగు వస్తుంది. ఇప్పుడు కుదరదులే, మళ్ళీ చూద్దాంలే, ఇప్పుడు కాదులే. ప్రార్థనకి వెళ్దాం రా అంటే టైం లేదులే, ఇప్పుడు సమయం కాదులే, పనులున్నాయి, బిజీగా ఉన్నా. ఇప్పుడు చూడండి, ప్రార్థన ఏం చేస్తారు? విసుక్కుంటున్నారు. ప్రార్థనకు రమ్మంటే కొంతమంది, ప్రార్థనకు రండి బాబు, ప్రార్థనకు రండి అమ్మా, ప్రార్థనలో కూర్చోండి, ఉదయకాలం ప్రార్థనకు రండి అంటే చాలా మందికి ఏమొస్తుంది తెలిసిన? విసుగు వస్తుంది. ప్రార్థన అంటే విసుక్కుంటున్నారు ప్రార్థన చేయమంటే. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? వారు విసుకక నిత్యము ప్రార్థన చేయడము అలవాటు చేసుకోవాలంట. ఒక క్రైస్తవునికి నిత్యము ప్రార్థన చేసే అలవాటు ఉండాల. అంటే నిత్యం అంటే ఎప్పుడు ప్రార్థన జీవితంలో ఒక భాగం, ప్రార్థన జీవితంలో ఒక పార్ట్ అయి ఉండాలంట. మనకు తిండి, నీరు, నిద్ర, పని ఇవన్నీ ఎట్లాగనో మన జీవితంలో ప్రార్థన అనేది కూడా ఒక ముఖ్యమైన భాగం. మనకు తిండి లేకుంటే మనం బ్రతకలేం, ఖచ్చితంగా తిండి తినాల్సిందే. నిద్ర లేకుంటే ఉండలేం, నీళ్ళు తాగకోకుండా ఉండలేం, పనులు చేసుకోకుండా కుదరదు. ఖచ్చితంగా అవన్నీ ఖచ్చితంగా చేయాల్సిందే. అవి ఎంత ముఖ్యమో ప్రార్థన కూడా ఒక మనిషికి అంతే ముఖ్యం. కానీ చాలా మంది ఏం చేస్తారు తెలిసిన? వీటన్నిటిని ముఖ్యంగా ఎంచుకొని ప్రార్థనను ముఖ్యం కాదులే, మాకు తిండి
చూడండి, ప్రభువు నిత్యము ప్రార్థన చేయమన్నాడు. అంటే ప్రార్థన మన జీవితంలో భాగం. ఇది చాలా మంది ఏం చేస్తున్నారంటే ప్రార్థన కన్నా వీటికి ఎక్కువ విలువ ఇస్తున్నారు. అది ప్రభు ఏం చెప్పినాడు? నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి, విసుక్కోకుండా ప్రార్థన చేయాల. ప్రార్థన అంటే విసుగు రాకూడదు. ప్రార్థన అంటే మనకేం రావాలి తెలుసా? ఉత్సాహం రావాలా, ఉద్యమం రావాలా. ప్రార్థనలో ఎప్పుడెప్పుడు ప్రార్థన సమయం దొరుకుతుందా, ప్రార్థనలో కూర్చుందామా, లేదంటే ప్రార్థన జరిగే స్థలానికి వెళ్దామా అని ప్రార్థనలో కూర్చోవాలి. ఆశగా ఉండాలండి. ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. మా పాశ్రం ఏంటంటే ఖాళీగా ఉన్నామనుకో, ఖాళీగా ఎందుకు ఉండడం, ప్రార్థన పోదాంపా, కొండకు పోదాంపా అంటది. కొండ ఏమన్నా ఈడు ఉందా చెప్పండి? ఆడుకో కొండకు పోయి ప్రార్థన పోదాంపా, ఏకాంతం కూర్చుందాంపా. నేనంటే వద్దులేమ్మా, ఈడే ప్రార్థన చేసుకుందాము ఇద్దరం కలిసి అంటే, లేదు లేదు కొండకి వెళ్దాము, అక్కడ కొండలో కొంచెం ప్రశాంతంగా ఉంటది, అక్కడ బాగా మంచి వాతావరణం ఉంటది, ఒక 2-3 గంటలు వెళ్ళి ప్రార్థన చేసుకొని వద్దాంరా అంటది. అంటే సమయం దొరికిందా మనం ప్రార్థన చేసుకునేటట్లు ఉండాలి. మా నాన్న కూడా అంతే, సమయం దొరికింది అనుకోండి అంటే ఖాళీగా అంటే ఇంక ఎప్పుడు ప్రార్థన చేసుకుంటా స్తుతించుకుంటా ఉంటాడు అన్నమాట. నిత్యము ప్రార్థన చేయాలి, ఎప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉండాలి మన జీవితం అంతా కూడా. అంటే ఎప్పుడు ఇంకా పనులు చేసుకోవద్దా, డ్యూటీలు చేసుకోవద్దా, వ్యాపారాలు చేసుకోవద్దా, చేసుకుంటా ఉండాలా, చేస్తూనే ప్రార్థనలో కూడా ఉండాలి. ప్రార్థన అనేది మానకూడదు. ఒక మానని నిరంతర ప్రక్రియ ప్రార్థన జీవితం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన మానకూడదు. అయితే నిత్యము ఎందుకు ప్రార్థన చేయాలా? చూడండి, యేసు ప్రభు వారు ఒక మాట చెప్పినాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో యేసు ప్రభు వారు ఈ మాట చెప్పినాడు. ఏమని? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పినాడు ప్రభువారు. అంటే ఆత్మ సిద్ధంగా ఉంది, ఆత్మ రెడీగా ఉంది, కానీ శరీరం ఏంటంటే బలహీనంగా ఉంది. శరీరం బలహీనమైనది. ఈ శరీరాన్ని బలపరచుకోవడానికి ఆత్మను శరీరాన్ని రెండింటిని ఏం చేయాలట? బలపరచడానికి ప్రార్థన. మనం నిత్యము ప్రార్థన చేయడం మానేసినాం అనుకోండి, మనకి ఏమొస్తుందంటే శోధనలో ప్రవేశిస్తాం. శోధనలో ప్రవేశించుకోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాల. ఏ వ్యక్తి అయితే ప్రార్థన మానుతాడో, ప్రార్థన నిర్లక్ష్యం చేస్తాడో, ప్రార్థనను తక్కువగా చూస్తాడో, ఏముందిలే ఈరోజు ప్రార్థన చేయకుండా ఏముందిలే, ఈరోజు ప్రార్థనకు పోకపోతే ఏముందిలే, ఈరోజు ప్రార్థనలో పాల్గొనకపోతే ఏముందిలే, ఈరోజు ఉదయాన్నే లేచి ప్రార్థన చేయలే కదా, ఈరోజు ప్రార్థన చేయకపోవడం వలన ఏం జరగదులే, ఏం కాదులే, ఇదొక్కరోజు ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది అనుకుంటే శోధనలో పడిపోయినట్లే. అక్కడే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తారో, ప్రార్థన మీద విసుగు వస్తుందో, వెంటనే ఏమవుతుందంట? శోధనలో పడిపోతాడు. ప్రభు చెప్తున్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా, శోధనలో పడిపోకుండా ఉండాలంటే మెలకువగలిగి ప్రార్థన చేయాల. ప్రార్థన ఎప్పుడైతే తగ్గిపోతుందో, ప్రార్థన ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో, ప్రార్థన మీద విసుగు వస్తుందో, ఆ వ్యక్తి ఏమైపోతాడో తెలిసిన? మెల్లగా శోధనలో పడిపోతాడు. శోధనలోకి మెల్లగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక వ్యక్తి బాగా ప్రార్థనకు వచ్చే వ్యక్తి అండి, బాగా అద్భుతంగా ఎప్పుడు ప్రార్థన జరిగినా వెంటనే ప్రార్థనకు వచ్చేవాడు. వెంటనే పరిగెత్తుతా ఆసక్తిగా ప్రార్థన అంటే చాలు, కొండకు రానా అంటే ప్రార్థనకు వచ్చేవాడు, ఎక్కడికైనా వెళ్దాం రా అంటే ప్రార్థనకు వచ్చేవాడు. ప్రార్థనను ఎంత మాత్రము నిర్లక్ష్యం చేయకుండా, ప్రార్థన అంటే రానా అంటేనే చాలు, అన్నా ఓకేనా నేను రెడీగా ఉన్నా, ప్రార్థనకు పోదాంరా అనేవాడండి. అయితే ఏమైందంటే ఒక పని పడింది ఒకరోజు. ఆ పని అంటే ఏం పని? ఆ డ్యూటీ, ఇతని పని ఏం కాదు, ఏదో ఆఫీస్కి వెళ్ళడమో జాబ్కి వెళ్ళడమో కాదు, కానీ అతనికి ఏం పని పడిందంట?
వాళ్ళ ఫ్రెండ్ పిలిచినంట. వాళ్ళ ఫ్రెండ్ ఎందుకు పిలిచినాడు? అరే మా ఊరికి వెళ్దాం రా, కొంచెము మనం వేరే చోటికి, మనం కొంచెం పని మీద వేరే మా ఊరికి వెళ్ళి వద్దాం రా అని చెప్పాడు. అది పెద్ద ఇంపార్టెంట్ పని ఏం కాదు, ఇంపార్టెంట్ వర్క్ ఏం కాదు, పని ఏం కాదు. అయితే ఆ ఫ్రెండ్ ఫోర్స్ చేస్తా ఉన్నాడంట, అంటే బలవంతం చేస్తాడు, రారా వెళ్దాం, రారా వెళ్దాం, రారా వెళ్దాం అని. అరే వద్దులేరా, రేపు కావాలంటే వెళ్దాము, సేవకుడు కొండకు వెళ్ళి ప్రార్థన చేసుకొని వద్దాం రా అని చెప్పినాడు, కాబట్టి ప్రార్థన చేసుకొని వచ్చిన తర్వాత కావాలంటే వెళ్దాంలే అన్నాడు. అయితే ఆ వ్యక్తి ఏం చేసినంటే ఎక్కువగా బలవంతం చేయడం బట్టి, సరేలే ఈరోజు ప్రార్థన పోకుంటే ఏమవుతుంది, సేవకునికి చెప్పి ఏదో ఒకటి చెప్పి మనము రేపైనా వెళ్దాంలే అని అనుకున్నాడు. అనుకొని ప్రార్థన విడిచిపెట్టేసి ఆ వ్యక్తితో వెళ్ళిపోయినాడండి. వెళ్ళిపోయినాడు, పని చూసుకున్నాడు, అక్కడికి మళ్ళా రిటర్న్ అయ్యి ఇంటికి వచ్చేసినాడు. 2-3 రోజుల తర్వాత ప్రార్థనకు రా అంటే ఏదో కారణం చెప్తున్నాడు. ప్రార్థనకు రా బాబు అంటే ఏదో కారణం చెప్తున్నాడు. ఫస్ట్ అతనికి బీజం ఎక్కడ పడింది? శోధన అనే బీజము స్నేహితుని ద్వారా పడింది. అంటే శోధన ఎక్కడ పడతా, మెల్లగా అతను ప్రార్థనకు దూరం అయిపోయినాడు. తర్వాత మెల్లగా ఏమైపోయాడు తెలిసిన, మందిరానికి దూరం అయిపోయినాడు. అంటే మన మందిరానికి వచ్చే వ్యక్తి కాదు, కానీ వేరే ఒక మందిరానికి వెళ్ళే వ్యక్తి. నేను ఎప్పుడు ప్రార్థనకు పోవాలనుకున్నా ఆ వ్యక్తిని పిలుచుకుపోయేవాడిని, రా నాయన ప్రార్థనకు పోదామని. నాకు ప్రార్థన, నాకు సహకరించే వాళ్ళు, నాకు ప్రార్థన వచ్చే వాళ్ళంటే చాలా ఇష్టం. మందిరంలో ఉండే వాళ్ళని కూడా పిలిచినా కానీ చాలా మంది రాలే, అంటే నాకు పని ఉందని తప్పించుకున్నారు. అయితే నాకు ఆ ప్రార్థనకు ఎప్పుడన్నా ప్రార్థన చేసుకోవాలనిపిస్తే రానని పిలిచిపోయేవాడిని, వేరే మందిరానికి వెళ్ళే వ్యక్తి. అయితే ఈ వ్యక్తి ఎప్పుడైతే ప్రార్థన మానేసినాడో మెల్లగా శోధనలో పడిపోయినాడు. మెల్లగా శోధించబడ్డము, శోధనలోకి వెళ్ళిపోవడము, తర్వాత మెల్లగా మందిరానికి దూరం అయిపోయినాడు అతను. ప్రతి పరిచర్యలో, ప్రతి సువార్త కూటంలో, ప్రతి సంఘ క్రమాలలో పాల్గొనేవాడు ఏమైపోయాడో తెలిసిన, ఆదివారం 1 గంట కూర్చొని వస్తే అది బరువు. ప్రార్థన ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తాడో ఆ వ్యక్తి ఏమైపోతాడో తెలిసిన, శోధనలో పడిపోతాడు. ఈ రోజు ఏమైతుందిలే, ఈ ఉదయకాలము ప్రార్థన చేయకపోతే ఏం కాదనుకుంటే, నీకు కుటుంబ పరంగానో, లేకపోతే ఆర్థిక పరంగానో, వ్యాపారంలోనో, లేదంటే సంథింగ్ ఏ విధంగా నువ్వు శోధనలో పడిపోయే అవకాశం ఉంది. అందుకని ప్రభు ఏం చెప్తానంటే, నువ్వు శోధనలో పడిపోకుండా ఉండాలంటే మెలకు కలిగి ప్రార్థన చేయాలా, నిత్యము విసుక్కోకుండా ప్రార్థన చేయాలా. నీ ప్రార్థన జీవితం ఎప్పుడైతే నీకు విసుకొస్తుందో శోధనలో పడిపోతావు. అది కుటుంబ పరంగా కానివ్వండి, అది ఉద్యోగ పరంగా కానివ్వండి, అది లేదంటే వ్యాపార పరంగా కానివ్వండి, లేదా ఇంకా ఏదైనా కానీలే, ఏమవుతుందంటే మెల్లగా శోధనలో పడిపోతావు. శోధనలో పడిపోయేమంటే మానసికంగా, ఆరోగ్యపరంగా, ఆత్మీయంగా అన్ని రకాలుగా నువ్వు బలహీనపడతా ఉంటావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభు చెప్పిన మాట ఏంటంట, శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయాల. దావీదు మహారాజు, దావీదు ఎన్నో పాటలు పాడినవాడు, సింహాన్ని ఒక దెబ్బతో చంపినవాడు, ఎలుగుబంటిని చంపినవాడు, గొల్యాతుని చంపినవాడు, అంత యుద్ధ వీరుడు, అంత బలమైన వాడు. దేవుణ్ణి అంటే 7 సార్లు స్తుతించేవాడంట, 5 సార్లు ప్రార్థన చేసేవాడంట. అలాంటి వాడు ఒకరోజు యుద్ధం జరుగుతా అంటే యుద్ధానికి వెళ్ళకోకుండా ఇంట్లో రెస్ట్ తీసుకుంటాన్నాడు. సరే రెస్ట్ తీసుకున్నావు, ఓకే, రెస్ట్ తీసుకుంటున్నావు కరెక్టే, కానీ నువ్వు ఆ టైంలో ఏం చేయాలా? ప్రార్థన చేయాలా, ప్రార్థన చేయాలా. దావీదు ఏం చేశాడంటే కొండపైకి తన ఇంటి మిద్ద మీదకి ఎక్కి అటు ఇటు తిరుగుతానంట. ఏం చేస్తాడంట? అటు ఇటు తిరుగుతానంట. అటు ఇటు తిరిగేటప్పుడు, అటు ఇటు తిరగడం దేనికి? ఇంట్లో ఒక చోట కూర్చొని నీకు ప్రార్థన గదిలోనో లేదంటే ఎక్కడ నుండి ప్రార్థన చేయొచ్చు కదా. ఖాళీగా ఉన్నావు, డ్యూటీ అయిపోయింది, ఉద్యోగం అయిపోయింది, కాలేజ్ అయిపోయింది, పని అయిపోయింది, లేదంటే నువ్వు చేసుకుంటే ఏదో ఒకటి అయిపోయింది, నువ్వు ఖాళీగా ఉన్నావు. ఖాళీగా ఉంటే ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి కదా, బైబిల్ చదువుకోవాలి కదా, దేవుని సన్నిధిలో కూర్చోవాలి కదా, లేదంటే ఇంట్లో పని చేసుకోవాలి కదా. దావీదు ఏం చేస్తున్నాడు? ఖాళీగా ఉన్నానని, తాను ఖాళీగా ఉన్నానని మిద్ద మీదకి ఎక్కి అటు ఇటు తిరుగుతానంట. కొంతమంది అంతే, అరే నేను ఖాళీగా ఉన్నా, డ్యూటీ అయిపోయింది,
లేదంటే నా జాబ్ అయిపోయింది, లేదంటే నా పని అయిపోయింది, నేను ఖాళీగా ఉండడం ఎందుకు, ఇంట్లో కూర్చొని కాలక్షేపణ చేయడం ఎందుకు, ప్రార్థనలు ఉంటే సరిపోయింది కదా. లేదంటే ఈరోజు సంపూర్ణ రాత్రి ప్రార్థన జరుగుతుంది, ఆ ప్రార్థనలకు వెళ్ళి పాల్గొంటే బాగుంటది కదా అనుకోవచ్చుగా. ఖాళీగా ఉంటారు. దావీదు కూడా ఇటు అటు తిరుగుతున్నాడు అంటండి, ఖాళీగా ప్రార్థన చేసుకోవచ్చు కదా. ఇటు అటు తిరుగుతా ఉన్నప్పుడే అతని కళ్ళు చూడరాంది చూసింది. ఒక అమ్మాయి, ఒక స్త్రీ స్నానం చేస్తా అంటే అతను చూసినాడు. వెంటనే అంటాడు, అతని హృదయంలో ఏమికొచ్చిందని తెలిసిన, శోధించబడ్డాడు. ఏం చేయబడ్డాడంట? శోధించబడ్డాడు. అపవాదిగాడు చూడండి, ఎప్పుడైతే దావీదు ప్రార్థన చేయకోకుండా, లేదంటే దేవుని సన్నిధిలో కూర్చొని స్తుతించుకోకుండా, లేదంటే బైబిల్ చదువుకోకుండా, లేదంటే దీవారాత్రులు ధ్యానం చేసే వ్యక్తి ఇప్పుడు ఏం చేసినాడు? సమయం దొరికిందిలే, కాలక్షేపణ అటు ఇటు తిరుగుదాము అనుకున్నాడు. అదే దావీదు ప్రార్థన చేసుకుంటా, వాక్యం చదువుతా, లేదంటే స్తుతించుకుంటా ఉంటే శోధించబడేవాడా? ఆ కన్నులు చూడరా అంటే చూసిన, శోధించబడ్డాడండి. శోధించబడి ఆ అమ్మాయిని తీసుకొచ్చుకొని ఆ అమ్మాయితో లేనిపోని ఆ అమ్మాయితో మోహించి పాపం చేసినాడు. దావీదుకు లేని శిక్షను తెచ్చుకున్నాడు. కారణం శోధించబడ్డాడు. మెలకువ కలిగి ప్రార్థన చేయకపోతే శోధించబడతారు. అందుకని ప్రభు ఏం చెప్తానంటే, శోధన కలిగి మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. అపవాదిగాడు ఏం చేస్తాడంటే తెలిసిన ప్రేమ దేవుని బిడ్డలారా, అపవాదిగాడు దేవుని బిడ్డలను ఎప్పుడు శోధించాలా అని తిరుగుతూ ఉంటున్నాడు. వానికి ఉన్న ఒక పేరు ఏంటంటే తెలిసిన, శోధకుడు. ఏంటి? శోధకుడు. శోధించడమే వాని బతుకంతా, వాని బతుకంతా అదే. ఎప్పుడు దేవుని బిడ్డల దగ్గరికి వెళ్ళి శోధించడము, ఎప్పుడు దేవుని బిడ్డల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడము, వాళ్ళని బాధ పెట్టడం, వాళ్ళని పడగొట్టడం, దేవుని నుండి దూరం చేయాలా, ఏ విధంగా వాళ్ళు భక్తిలో నుంచి పోవాలా, ఏ విధంగా వాళ్ళు మందిరం నుంచి దూరం అయిపోవాలా, ఏ విధంగా వాళ్ళు వాక్యం చదవకూడదు, ఏ విధంగా వాళ్ళ ఆరాధనకు దూరం కావాలా, ఏ విధంగా వాళ్ళు పరిశుద్ధత నుంచి దూరంగా వెళ్ళిపోవాలా, పాపములు పడిపోవాలా, శాపములు పడిపోవాలా, వాళ్ళు ఈ సెల్ ఫోన్ అలవాట్లో పడిపోవాలా, విగ్రహ ఆరాధనలో పడిపోవాలా అని వానికి 24 గంటలు ఏంటంట ఆలోచన. వానికి దేవుని బిడ్డలు ఎప్పుడు శోధించాలా, వాళ్ళని ఎప్పుడు శోధించాలి, వాని బతుకంతా, వాని జీవితం అంతా అదే. అయితే దేవుడు ప్రభు ఏం చెప్తాడో తెలిసిన, మీరు శోధనలో పడిపోకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మెలకువ కలిగి ప్రార్థన చేయాలా. మెలకువ లేదనుకోండి, శోధనలో పడిపోతాం. శోధనలో అపవాదిగా నీకు ఉన్న పేరే వాడు శోధకుడు. వాడు ఎప్పుడు శోధించేవాడే. ఖాళీగా ఉన్నారంటే శోధిస్తాడు. ఖాళీగా ఉంటే అయిపోయి. ఖాళీగా ఉండకూడదు. ప్రభు కోరేది ఏంటంటే నిత్యము ప్రార్థన చేయాలంట. విసుక్కోకుండా నిత్యము ప్రార్థన చేసే అలవాటు దేవుని బిడ్డలకు రావాలి, ఉండాలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే విసుక్కోకుండా నిత్యము ప్రార్థన చేస్తామో శోధన జయించుతాం. శోధనలో అసలు నేనంటే శోధనలో పడిపోయినప్పుడు ప్రార్థన చేయడం కాదు, శోధనలో పడుకోకుండా ఉండాలనే ప్రార్థన చేయాలంట. శోధనలో పడిపోయినాక ప్రార్థన చేస్తే అది ఇంకా గుంతలో పడినాక మనం మెలుగు కలిగి ఉంటే, అరే గుంతలో పడినానే అంటే ఏం లాభం? గుంతలో పడక ముందుకే మనము దారి చూసుకుంటే నిదానంగా పోవడం మనకు మంచిది కదా. ప్రభు ఏం చెప్తారంటే, మీరు పడద్దండి. పడితే లేయడం కష్టం, శోధనలో పడితే మళ్ళా బయటికి రావడం కష్టం. ప్రభు ఏం చెప్తారంటే, ఎంత చక్కగా చూడండి, దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే, శోధనలో పడద్దు నాయన, పడితే కష్టం బాబు, అందుకని శోధనలో పడుకోకుండా నువ్వు మెలుకోగలిగి ప్రార్థన చేయి. పడిన తర్వాత నువ్వు బయటికి రావాలని చాలా కష్టం అయిపోతుంది. ఒకసారి వాడు శోధించినప్పుడు, లేదంటే వాడు పరీక్షిస్తాడు అనమాట. ఎందుకు ఈ పరీక్ష? సాతానుడు ఎందుకు పరీక్షిస్తాడు? శోధిస్తాడు అనమాట. వాడు మనుషుల్ని పడగొట్టాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక అమ్మాయి ఒక స్త్రీ ఎదురు కూర్చొనింది.
ఒక రెస్టారెంట్లోకి ఒక రెస్టారెంట్కి వెళ్తే ఒక అందమైన అమ్మాయి ఎదురు కూర్చొని ఉంది. ఆ అమ్మాయిని చూసినప్పుడు ఇతనికి లేని ఆ, అదొక ఆలోచన కలుగుతా ఉంది. అయితే ఇతను ఏం చేయాలి తెలిసిన, వెంటనే ప్రార్థన చేసుకో. అక్కడ మోకరించడానికి గట్టి గట్టిగా అరచడానికి ఉండదు. ఆత్మలో ప్రార్థన చేయడం, నిరంతరము ప్రార్థన చేయడం ఒక అలవాటు. ప్రవ్వా, నేను శోధనలో పడిపోకుండా నాకు మెలకు ఇవ్వండి. నేను శోధనలో పడిపోకుండా నాకు సహాయం చేయండి. నేను శోధించబడుకోకుండా నాకు కృపనియండి. నేను శోధించబడకుండా ఆ పాపంలో పడిపోకుండా నాకు వివేచనీయండి. పరిశుద్ధత కాపాడుకునే కృపనియండి ప్రభు అని మెలకు కలిగి ప్రార్థన చేయాలి. ప్రభు కోరుకునేది అదే. ఒకసారి సాతాను కానీ అప్పగించుకున్న తర్వాత వాడు ఎందుకు వదిలిపెట్టాడు. ఇప్పుడు తాగుడు అలవాటు చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, అన్న తాగుడు మానేయచ్చు కదన్నా అంటే వాళ్ళు ఏం చెప్తారు తెలుసునా, తమ్ముడు అలవాటు అయిపోయింది మానలేకుండా. సిగరెట్ తాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, అన్న సిగరెట్ మానేయచ్చు కదన్నా, ఎందుకన్నా సిగరెట్ తాగుతావు అంటే మానాలని ఉంది కానీ మానలే. అది పట్టుకునింది అతన్ని, ఆ సిగరెట్ అనేది అతన్ని పట్టుకునింది కాబట్టి దాని నుంచి అతను బయటికి రాలేకున్నాడు, పడిపోయాడు. ఫస్ట్ ఎక్కడ పడినాడు తెలిసినా, ఎవరో వాళ్ళ స్నేహితుడు అడిగింటాడు, తాగు సిగరెట్ తాగు బాగుంటది, ఓసారి టేస్ట్ చేయి, ఓసారి తాగి ఏం కాదు అక్కడ శోధించింటాడు. అక్కడ శోధించబడినప్పుడే అతను ఏం చేశాడు, శోధనలో పడిపోయినాడు, తాగినాడు, రుచి బాగుంది అనుకున్నాడు, మరలా వెంటనే మెల్లగా తాగడం అలవాటు అయిపోయినాడు. ఇప్పుడు బయటికి రావాలంటే రాలేకున్నాడు. ఏదైనా అంతే, శోధనలో పడకోకుండా ఉండాలంటే మెలకు కలిగి ప్రార్థన చేయాలి. అందుకని ప్రభు చెప్పింది ఏంటంటే, మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. విసుక్కోకుండా నిత్యము ప్రార్థన చేయడం మనకు అలవాటు కావాలి. యేసు ప్రభు వారు ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళేవాడు అంటే, ఆయన సమయం దొరికితే ప్రార్థనకి వెళ్ళిపోయేవాడు. బాధ వచ్చినా ప్రార్థన చేసుకుంటాడు, కొండకు పోతాడు. సంతోషం వచ్చినా ప్రార్థన చేసుకుంటాడు. అసలు ఆయన టైం దొరికినప్పుడల్లా కొండకి వెళ్ళిపోయి ప్రార్థన చేసేవాడు. ఒలీవల కొండకి వెళ్ళిపోయేవాడు కదా. మనం వాక్యం చదువుతాం, లూకాసు వార్త 16:12 వచనంలో. ఇట్లా చాలా వచనాలలో ఉంటాయండి. టైం దొరికినప్పుడల్లా ఆయన ఏం చేసేవాడంటే ప్రార్థన చేసేవాడు. శోధనలో పడిపోకుండా ప్రార్థన ఏం చేస్తుందంటే, శోధనలో పడిపోకుండా మెలకుగా ఉండి మన ప్రార్థన శోధనను జయించగలిగినట్టు శక్తిని ఇస్తుంది. హల్లెలూయా. శోధనను తట్టుకోగలిగిన శక్తిని ఇస్తుంది, శోధనను జయించగలిగిన కృపనిస్తుంది. ప్రార్థన మనము శోధించబడకుండా సహాయం చేస్తుంది. అందుకనే మెలకు కలిగి ప్రార్థన చేయాలి. ఈ శరీరం బలహీనమైంది. ఇది శరీరము ఇప్పుడు ఎవరైనా ఏదైనా తెచ్చి తినండి అంటే ఏం చేస్తాం, మొహమాటంగా అయినా తినేస్తాం కదా. శరీరం ఏంటంటే బలహీనమైంది, ఏం కాదులే అనుకుంటది, కానీ ఆత్మను వద్దునైనా అంటుంటది. అందుకనే శోధించబడుకోకుండా ఉండాలంటే, శోధనలు వస్తాయి. మళ్ళా చెప్తానా, శోధనలు వస్తాయి. అయితే శోధనలో పడిపోకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి. శోధనలో ప్రభా నాకు శోధనలే రాకూడదని ప్రార్థన చేయకూడదు. మళ్ళా అదొకటి ఉంది, శోధనలు వస్తాయి. శోధనలో నేను పడిపోకుండా, శోధించడం అంటే ఏం చెప్పండి? శోధన అంటే ఏంటి అసలు? శోధన అంటే ఏంటి? శోధించడం అంటే ఏంటి? అసలు శోధన అంటే ఏంటి మనకు తెలియాలి. శోధనలో పడిపోకుండా ఉండాలంటే మెలుగు కలిగి ప్రార్థన చేయమన్నాడు ప్రభు. మనకు అసలు శోధన అంటే ఏందో తెలియాలి కదా. అసలు శోధన అంటే ఏంటి? శోధన వాట్ ఈస్ అది టెంప్టేషన్ అంటారు ఇంగ్లీష్ లో చెప్పాలంటే. శోధించడం అంటే అర్థం ఏంటంటే, కరెంట్ దగ్గర పోయినాం, అది పని చేస్తుందా చేయదా దాన్ని ఏం చేయాలా? శోధించాల కదా, పరీక్షించాలంటారు చూసారా, అట్లా. శోధించడం అంటే ఏంటంటే అది
లేదంటే ఇంకొక ఉదాహరణ, శోధన అంటే ఏంటంటే ఫోన్ తీసుకొని ఫోన్లో యూట్యూబ్ చూస్తా ఉన్నాం. యూట్యూబ్ చూసేటప్పుడు మనకు అవసరం లేని వీడియోలు, చెడ్డ వీడియోలు అనుకోండి వస్తాయి. అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓహో ఇది చూడకూడదు, చూస్తే ఇది తప్పు, చూడకోకుండా ఉండడం మంచిది. అది శోధన. అది శోధన అంటే శోధనలు వస్తాయి, అందులో పడిపోకుండా ఉండడానికి మనకు ప్రార్థన అవసరము. హల్లెలూయా. ఇంకొక ఉదాహరణ, సాతాను గాడు వచ్చినాడు అవ్వ దగ్గరికి. దేవుడు చెప్పినాడు పండు తినొద్దు అని చెప్పినాడు. కానీ సాతాను గాడు వచ్చి ఏమంటాడంటే పండు తిను, ఏం కాదంటాడు. అంటే ఏంటంటే ఏదైతే దేవుడు తినొద్దు అన్నాడో దాన్ని తినమను, తిను అని రెచ్చగొట్టడం అంటారు చూసారా, ఆశ పుట్టడం అంటారు చూసారా, అది శోధించడం. ఆశ కలిగిస్తా అన్నాడు వాడు, తిని ఏం కాదు, ఆశ పుట్టించడం అనేది శోధించబడడం అనేది. అందుకని ప్రభు ఏమంటాడు, మీరు దాంట్లో పడిపోకుండా ఉండాలంటే, శోధనలో పడిపోకుండా ఉండాలంటే మెలకు కలిగి ప్రార్థన చేయండి. ఒక అక్క ఉంది, ఆ అక్క ఇంకొక వాళ్ళ స్నేహితురాలు ఇద్దరు కలిసి ఎక్కడికి పోయినారంట, ఒక మంచి షాపింగ్ కాంప్లెక్స్ పోయినారు. చీర కొనుక్కోవాలని వెళ్ళింది. ఆమె స్నేహితురాలు, ఆమె అన్యజనురాలు, అంటే ఆమె ప్రభు నమ్మలే. ఈమె తోడుకెళ్ళినామా ప్రభు నమ్మినామా. ఆమె వెళ్ళింది, ఇద్దరు వెళ్ళిన తర్వాత ఒక మంచి చీర కొనింది. ఆ సిస్టర్ ఒక 3,500 4,000 మంచి చీర కొనింది. కొనిన తర్వాత ఈమెకు అంతవరకు ఏమి కొనాలని కోరిక ఏం లేదు. కొనినామంటుంది, ఏమని, నువ్వు కూడా ఒక చీర కొనుక్కుంటావా అని. వద్దని. ఏం కొనొచ్చు కదా, వద్దులే. ఏం మీ ఆయన కొనిపిల్లేడా అని, అంటే మీ ఆయన కొనలేడా, డబ్బు లేదా అని ఏదో 4-5 రెచ్చగొట్టే మాటలు మాట్లాడింది. 4-5 రెచ్చగొట్టే మాటలు. కొనొచ్చు కదా, నువ్వు కూడా బాగా, ఏంది ఎప్పుడు ఈ చీరలు కొనుక్కుంటావు, మీ ఆయనని అడిగి మంచి చీర కొనుక్కోవచ్చు కదా, ఇక్కడ తక్కువ ఉంది కదా అని 4-5 మాటలు రెచ్చగొట్టింది. ఈమెం చేసింది, శోధించబడింది, రెచ్చిపోయింది, అనింది, భర్త దగ్గరికి పోయింది. మెల్లగా శోధించబడింది కదా, శోధనలో పడిపోకుండా ఉండడానికి ఏం చేయాలి, ప్రార్థన చేసి, ప్రభా శోధన వచ్చింది, నా స్నేహితురాలు రేణుపోని మాటలతో నన్ను రెచ్చగొట్టింది, చీర కొనుక్కోవాలని, ఎట్టయినా నన్ను రెచ్చగొట్టింది, నీ భర్తను అడుగు, ఈ నెల ఖచ్చితంగా కొనిపిస్తాడు అని నన్ను రెచ్చగొట్టింది ప్రభా, అయితే నేను దాంట్లో పడిపోకుండా ఉండడానికి సాయం చేయి ప్రభా అని ప్రార్థన చేసుకోవాలి. ఈమె ఏం చేసింది తెలిసిన, ప్రార్థన చేసుకోకుండా ఈ శోధనను పోయి ఆడ ప్రయోగించింది. అయ్యా నాకు ఇంతవరకు నువ్వు చీర కొనుక్కున్నావా, అదేంది ఇన్ని రోజులు ఎన్ని చీరలు కొన్నాను, లేదు నా మీద నీకు ప్రేమ ఉంటే ఈరోజు ఒక 5,000 పెట్టి చీర కొనియాలని. అదేంది పిల్లలకు ఫీజు కోసం అని ఎత్తిపెట్టినాం కదా 10,000, ఎట్లా అంటే, లేదు నాకు అవన్నీ నాకు కారణాలు తెలియదు, మా స్నేహితురాలు వాళ్ళ భర్త మంచి చీర కొన్నాడంట, అది వేసుకొని తిరుగుతా అంటే నేను ఇట్లా వేసుకొని ఉంటే చీప్ అయిపోతాయి కదా, నాకు ఏం చేస్తారో తెలియదు, 5,000 పెట్టి చీర కొనాల్సిందే. సతాయిచ్చిందంట, 1 గంట సేపు 2 గంటలు. ఇంకేం చేస్తాడు భర్త, దీని పోరు నేను పట్టుకోలేకున్నా, అసలు ఎందుకు బాధ, ఎందుకు నాకు వచ్చిందని తీసుకో సర్లే అని ఆ 10,000 ఆ పిల్లలకు 10,000 ఫీజు ఎత్తి పెట్టిన దాంట్లో 5,000 తీసుకుపోయి ఆ పిల్లలకు పెట్టాల్సిన ఫీజు నుంచి మాకు ఒక 5,000 పెట్టి చీర కొనిపిస్తున్నాడు. అంటే ఏంటంటే దేవుని బిడ్డ కదా, శోధనలు, అరే నా పిల్లలకు ఈ 5,000 ఫీజుకి పనికి వస్తుంది, నాకు ఆల్రెడీ చాలా దండికి చీరలు ఉన్నాయి, ఏం పెద్ద అవసరం లేదు కదా, ఇప్పుడేం ఫంక్షన్ లేదు, ఏమీ లేదు, ఎవరో కట్టుకునేందుకు నేను ఎందుకు ఫీల్ అవ్వాలా, ఎవరు అన్నందుకు నేను ఎందుకు రెచ్చిపోవాలా, అవసరం ఏముంది, 5,000 ఎందుకు పోగొట్టుకోవాలా, ఇది తినేది కాదు, ఏం కాదు కదా, అరే ఒక పూట వేసుకున్నా 2 రోజులు వేసుకున్నా మళ్ళీ పక్కన పడేసింది, ఎందుకంత అవసరం అనుకోకుండా పోయి కొన్ని శోధించబడింది, శోధనలో పడిపోయింది, అది శోధించబడ్డం అనమాట. ప్రభు ఏం చెప్తారంటే, శోధనలు వస్తాయి, శోధనలో పడిపోకుండా ఉండడానికి మీరు మెలకు కలిగి ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కాలము భయంకరమైన శోధన కాలం అండి. ఇది క్రైస్తవులు మొత్తం, సంఘము, సేవకులు మొత్తం అండి, ప్రతి ఒక్కరూ శోధించబడే కాలం. ఆర్థికంగా అంటే డబ్బు పరంగా శోధించబడతారు, తిండి పరంగా శోధించబడతారు,
ఇంటి పరంగా శోధించబడతారు, కుటుంబ పరంగా శోధించబడతారు, ఆత్మీయ పరంగా శోధించబడతారు. అన్ని రకాలుగా శోధించబడే కాలం ఇది. సెల్ ఫోన్ పరంగా శోధించబడతారు. ఖాళీగా ఉన్నాం కదా, సెల్ ఫోన్ చూసుకుంటున్నామంటే అందులో శోధించబడతారు. ప్రతి విషయం ఇదేంటంటే శోధనల కాలము, శోధించబడే టైం. కాబట్టి క్రైస్తవులు శోధనలో పడిపోవడానికి చాలా ఎక్కువగా ఉండే రోజులు. కాబట్టి మనం ఏం చేయాలంటే, దేవుని బిడ్డలు ఏం చేయాలంటే మెలకువ కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి. ప్రభా, నేను ఎక్కడ పడిపోకూడదు, శోధనలో పడి పరిశుద్ధతను పోగొట్టుకోకూడదు, విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు, ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకోకూడదు, నా భక్తిని పోగొట్టుకోకూడదు, ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకోకూడదు, సంఘము నుండి దూరం కాకూడదు. ఎవరో ఏదో అన్నాడు, ఒక వ్యక్తి వచ్చి ఏదో అంటాడండి. ఏదో ఒక వ్యక్తి అంటే, చూడు నువ్వు అంటే పాస్టర్కు నువ్వు అంటే లెక్కే లేదు చూడు అంటాడు. పాస్టర్ ఈ వ్యక్తిని పాస్టర్ ఎంత ప్రేమిస్తాడు ఈ వ్యక్తికి తెలుసు, ఈ వ్యక్తికి కూడా తెలుసు. అయితే ఎవడో ఒకడు ఆ వ్యక్తిలో సాధారణంగా దూరి ఈ వ్యక్తిని శోధిస్తాడు. చూడు, పాస్టర్కి నువ్వు అంటే అస్సలు లెక్కలేదు, నీకు ఒక పాట ఇయ్యడు, నీకు ఒక ఆరాధన ఇయ్యడు, నీకు ఏమి ఇయ్యడు, నువ్వు అంటే పాస్టర్కి అసలు లెక్కే లేదు అవన్నీ అంటాడా. కానీ ఈ వ్యక్తిని పాస్టర్ ఎంత ప్రేమిస్తాడో ఈ వ్యక్తికి తెలుసు. కానీ ఆ వ్యక్తి ఏం చేస్తాడు, మెల్లగొచ్చి శోధన, అపవాది చేత ప్రేరేపించబడి శోధించడం స్టార్ట్ చేసినాడు. ఏమైపోతాడు, మెల్లగా అవును కదా నిజమే ఈ వ్యక్తి చెప్పింది, పాస్టర్ గారు నీ మధ్య సరిగ్గా పట్టించుకోవడంలా, పాస్టర్ గారు నాకు పాట చేయడంలా, పాస్టర్ గారు నన్ను అందరిలో కనపరచడంలా, పాస్టర్ గారు నన్ను పెద్దగా లెక్క చేయడంలా, అసలు నేను నన్నేం పట్టించుకున్నా, నేనంటే విలువ ఉందా, అసలు నేనంటే గుర్తుందా ఆయనకు అన్నట్టు మారిపోతాడు. ఎట్టయిపోతాడంటే ఒక విశ్వాసి చూడండి, మెల్లగా శోధనలో పడిపోయి సేవకునికి దూరం అయిపోతాడు, సంఘానికి దూరం అయిపోతాడు, ప్రభువుకు దూరం అయిపోతాడు, ప్రార్థనకు దూరం అయిపోతాడు, పరిచర్యకు దూరం అయిపోతాడు, అన్ని రకాలుగా దూరం అయిపోతాడు. కారణం ఎవరో మాటలు, ఎవడో వచ్చి ఈ వ్యక్తిని శోధించడం వలన ఈ వ్యక్తి శోధనలో పడిపోయి సంఘానికే దూరం అయిపోయే రోజులు ఇవి. అందుకని ప్రభు ఏం చెప్తానంటే, మెలకువ కలిగి ప్రార్థన చేయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మెలకువ కలిగి ప్రార్థన చేయి. రకరకాల మాటలు వినాల్సి వస్తుంది, ఆ మాటలన్నిటినీ జయించగలిగినట్టుగా కృపని ప్రభా. ఎన్ని వ్యతిరేకపు మాటలు, ఈ మాటలు వింటే నేను శోధనలో పడిపోతా, ఈ మాటలు నా హృదయంలో నాటబడుకోకుండా, ఈ మాటలు వ్యతిరేకపు మాటలు సంఘం మీద, సేవకుని మీద, నా మీద, లేకుంటే సంఘములో వస్తున్న వ్యతిరేకపు మాటలని నా హృదయంలో నాటబడకోకుండా ఉండడానికి, ఈ మాటలు పెళ్ళగించబడడానికి కృపని ప్రభా. నేను శోధించబడకూడదు, సంఘానికి దూరం కాకూడదు, ప్రార్థనకు దూరం కాకూడదు, విశ్వాసానికి దూరం కాకూడదు, సేవకునికి దూరం కాకూడదు, శోధనలో పడకోకుండా మెలకువ కలిగి ప్రార్థన చేసే కృపని ప్రభు అని అడగాల. హల్లెలూయా. అయితే నేటి దినాలలో శోధించబడే కాలం. కాబట్టి మనం ఏం చేయాలంటే, దేవుని బిడ్డలారా మీరేం చేయాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేయాల. మెలకువ కలిగి ప్రార్థన చేస్తే మీరు జయించుతారు. దేన్నైనా జయించగలిగిన ఆత్మ బలము దేవుడు మీకు ఇస్తాడు. అపవాదిని కానీ జయిస్తారు. అపవాది కానీ ఏం చేస్తారు, తొక్కుతారంటే, సైతాన పోయి నుండి, నా కుటుంబంలో చిచ్చు పెట్టడానికి వచ్చినవరా నువ్వు, నా వ్యాపారంలో చిచ్చు పెట్టడానికి వచ్చినవరా, భార్య భర్తల మధ్య చిచ్చు పెట్టడానికి వచ్చినవరా సైతాన, నువ్వు అత్త కోడల మధ్య చిచ్చు పెట్టడానికి వచ్చినవరా నువ్వు సైతాన, సేవకునికి విశ్వాసికి మధ్య చిచ్చు పెట్టడానికి వచ్చినవరా సైతాన అని ప్రార్థనలు కూర్చాయి. సైతాన, నీ ఆలోచనలు, కుయుక్తులు, నీ శోధనలు నా దగ్గర కాదురా, పోయేస్తున్నాము అనాలా. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. శోధనను మీరు జయిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఒక జయ జీవితం మీరు చూస్తారు. దేవుడు అట్టి కృప మీకు దయచేయను గాక. శోధనలో పడిపోకోకుండా నిలకడగా ఉండగలిగిన ప్రార్థన, అభిషేకం, ఆత్మ సంఘం మీద, మీ అందరి మీద, దైవజనుల మీద పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించును గాక. ఈ అంత్య దినాలలో ఒక బలమైన ప్రార్థన ఉద్యమము పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి సంఘం మీద కుమ్మరించును గాక. ప్రార్థన యోధులు లేపబడుదురు గాక యేసు నామమున. అట్టి కృప మనందరికి ప్రభు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకుందాము.
ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. దైవజనరాలు వచ్చి ప్రార్థన చేస్తుంది. తర్వాత మనం ఆశీర్వాదముతో ఈ ప్రార్థనను మనం ముగించుకుందాము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం. పరిశుద్ధుడ, గొప్పవాడ, నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో దేవా, నీ సన్నిధిని బట్టి వందనాలు. నీ సేవకుని నిలబెట్టి నీ ఆత్మచేత నింపి ఈ యొక్క చక్కని ఆ యొక్క సందేశాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇదిగో శోధన నుండి ప్రవేశించుకున్న నిమిత్తం అయ్యా మెలకువగలిగి ప్రార్థన చేయమని ఆనాడు నువ్వు సిలువ వేయబడ్డ టైంలో నాయన శిష్యులతో మాట్లాడినట్లు మాతో మాట్లాడిన విధానానికే నీకు వందనాలు. ఇదిగో ఎక్కడ శోధనలో ప్రవేశించుకున్న నిమిత్తం నీ రాకడ సమీపిస్తుండగా నాయన మెలకువగలిగి ప్రార్థించే ప్రార్థన యోధుల వల్ల అటు శక్తి, అటు బలము, అభిషేకం సంఘానికి, సేవకుడికి, నాకు, మాపై కుమ్మరించబడును గాక. అయ్యా, మా ప్రతి శోధకుడు ప్రార్థిస్తుండగానే పారిపోవును గాక. అయ్యా, నీ అగ్ని కంచె, దూతల సైన్యాన్ని అయ్యా సంఘంకి తోడుగా, మాకు తోడుగా నిలబెట్టి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.